హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. నా చేతిలో ఏముందో తెలుసా, కొబ్బరి లడ్లు, బెల్లం కొబ్బరి లడ్లు అనమాట. సో ఈ రెసిపీ ఈరోజు చూసేద్దాము. సో యాక్చువల్లీ మనము ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా లేదా ఏదైనా ఫెస్టివల్ అయినా అకేషన్ టైంలో మనకు పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగులుతాయి కదా. సో అలాంటప్పుడు వాటితో చేసే రెసిపీ అనమాట. సింపుల్గా మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది కూడా. సో కొబ్బరి ముక్కలు ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని అవి వేసుకొని ఇలాచిని పౌడర్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా కొబ్బరితో పాటు మిక్స్ చేసుకోవచ్చు. సో కొంచెం గరుగ్గానే పట్టుకోవాలి, బాగా సాఫ్ట్గా చట్నీ లాగా అయితే పట్టుకోకూడదు. ఇలా పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక మెషర్మెంట్ కప్స్ లేదా ఏదైనా గిన్నె తీసుకొని ఆ 2 కప్పులకి 3/4 కప్పు బెల్లం చొప్పున మెషర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ కప్పుతో కొలుచుకున్నాను. సో మీ దగ్గర ఇలాంటివే ఉండాలని అవసరం లేదు. ఏ కప్పుతో అయినా సరే 2 కప్పుల కొబ్బరికి 3/4 కప్పు బెల్లం చొప్పున తీసుకోవాలన్నమాట. సో తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్, ఒక టీ గ్లాస్కి హాఫ్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. జస్ట్ పాకం అవసరం లేదు, జస్ట్ ఊరికే బెల్లం కరిగే వరకు కరిగించుకొని వేడి మీదే ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటపడతాయి. చల్లారినాక ఒకవేళ ఫిల్టర్ చేసినట్లయితే ఫిల్టర్ అవ్వదు, బెల్లం గట్టి పడిపోతుంది అనమాట. సో అందుకని వేడి మీద చేసుకొని ఇలా డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఒక అదే ప్యాన్లో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, అదంతా ఎగిరిపోతుంది. తర్వాత ఆ బెల్లం పాకం ఫిల్టర్ చేసాం కదా, అది వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా ఇక్కడ వేసుకోవాలి. నేను ఇంకా ద్రాక్ష అండ్ జీడిపప్పును కూడా ఆ నెయ్యిలో మగ్గించి ఇందులో వేసాను. మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆ వాటర్ అండ్ బెల్లం ఇంకా కొబ్బరి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. సో ఆ తర్వాత నేను ఇంకా కొంచెం వేడిగా ఉండగానే ఒక పెద్ద ప్లేట్లోకి అయితే మార్చుకున్నాను. కొద్దిగా చల్లారాక ఈ విధంగా లడ్లు చుట్టుకోవాలంటే చాలా సింపుల్ అండి. ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేయగల రెసిపీ అనమాట. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్గా అలా తినాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ప్రసాదంగా కూడా ఇది వాడచ్చు అనమాట. ప్రసాదాల్లో ఇప్పుడు గణపతి పూజలతో మనకు చాలా వరకు కొబ్బరికాయలు వస్తూనే ఉన్నాయి, కొడుతూనే ఉన్నాం కదా ఇంట్లో. సో నవరాత్రుల సందర్భంగా. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా ఆ కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా లడ్డూలు చేస్తే ఇవి మ్యాక్సిమం 20 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా చెడిపోవు. అండ్ షుగర్ వాడట్లేదు కదా, మనం బెల్లమే వాడుతున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. అండ్ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు దీంట్లో డ్రై నట్స్ కూడా వేసి వాడుకోవచ్చు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్గా లడ్డూస్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వగానే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా వచ్చేస్తూ ఉంటాయి.